హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ కే వంశీకృష్ణ, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ అందరు ఇగ్నోర్ చేసే టాపిక్. అండ్ దే ఇగ్నోర్ అంటిల్ ద పెయిన్ షౌట్స్. అది స్పైన్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ మధ్యకాలంలో ఎంతమందికి బ్యాక్ పెయిన్ ఆర్ నెక్ పెయిన్ ఎందుకు పెరుగుతుంది? 30 to 40 years క్రితం బ్యాక్ పెయిన్ అంటే ఒక ఏజ్ ఓల్డ్ ప్రాబ్లం లాగా ట్రీట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఐటీ జాబ్స్ వల్ల, లాంగ్ సిట్టింగ్ వల్ల, స్క్రీన్ టైం ఎక్కువ పెరగడం వల్ల యంగ్ ప్రొఫెషనల్లో కూడా స్పైన్ డీజనరేషన్ ఫాస్ట్గా పెరుగుతుంది. ఇండియాలో 3 out of 10 ఇండివిజువల్స్, అంటే ఒక 10 మందిలో 2-3కి ఖచ్చితంగా నడుము నొప్పి ఉంటుంది. అదే మన హైదరాబాద్లో రఫ్లీ 25 to 30% ఆఫ్ వర్కింగ్ పీపుల్ విజిట్ హాస్పిటల్ ఎవ్రీ ఇయర్ ఫర్ స్పైన్ ఇష్యూస్. సో రీజన్ వచ్చేసి మనకు తెలిసిందే, వెరీ సింపుల్. బాడీ డిజైన్ చేసింది వాకింగ్కి, మూమెంట్కి. కానీ మనం కంప్యూటర్కి, చైర్కి అతుక్కుపోయి ఉండడం వల్ల ఈ ప్రాబ్లం ఎక్కువైపోతుంది. దీంతోపాటు సెడెంటరీ లైఫ్ స్టైలు, ఒబిసిటీ, స్ట్రెస్కి ఇవన్నీ యాడ్ అవ్వడం వల్ల స్పైన్కి ట్రిపుల్ అటాక్ లాగా అవుతుంది. సో సెడెంటరీ లైఫ్ స్టైలు, అలానే కూర్చొని ఉండడం, ఇవన్నీ పెరిగిపోతా ఉన్నాయి. సో లెట్స్ అండర్స్టాండ్ సింపుల్ సిగ్నల్స్. మనకు ఈ స్పైన్లో వచ్చే సిగ్నల్స్ ఏంటి, నడుము నొప్పి ఎప్పుడు వచ్చినా మనకు భయపడాలి. పర్సిస్టెంట్ బ్యాక్ ఆర్ నెక్ పెయిన్ ఫర్ మోర్ దెన్ 6 weeks. 6 వారాలకి మించి నడుము నొప్పి కానీ మెడ నొప్పి ఉన్నా, ఈ నడుము నొప్పి కానీ మెడ నొప్పి కాళ్ళకు కానీ చేతులకు కానీ పాకుతున్నా, దాన్ని మనం సయాటికా కానీ సర్వైకల్ రాడికులోపతి కానీ అంటాం. చేతుల్లో తిమ్మిర్లు కానీ, మొద్దుబారినట్టు అనిపిస్తున్నా, పట్టుకోవడానికి ఇబ్బంది, గ్రిప్ వీక్నెస్ ఏమైనా వచ్చినా, నడకలో నడుస్తుంటే నొప్పి ఎక్కువ అవుతున్నా, దగ్గినా తుమ్మినా నొప్పి ఎక్కువ అవుతున్నా, ఈ సిమ్టమ్స్ ఇగ్నోర్ మాత్రం చేయొద్దు. ఇగ్నోర్ చేస్తే డిస్క్ ప్రొలాప్స్ ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటుంది. సో ముందు నొప్పి మాత్రమే ఉంటుంది, తర్వాత నర్వ్ కంప్రెషను, దాని తర్వాత వీక్నెస్, దాని తర్వాత దొడ్డి మూత్రంలో కూడా ఇబ్బందితో స్టార్ట్ అవుతాయి. సో అర్లీగా ప్రెజెంట్ అయితే మనకు చాలా బెటర్. సో ఎందుకు అవుతుంది స్పైన్లో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? డిస్క్ అనేది మనకు ఒక బైక్లో షాక్ అబ్జర్వర్లా ఉంటుంది. సో యాజ్ వి ఏజ్ ఆర్ సిట్ ఫర్ టూ లాంగ్, ఈ డిస్క్ డీహైడ్రేట్ అయిపోతుంది, అంటే డ్రైగా అయిపోతుంది. దాన్నే మనం డిస్క్ డీజనరేషన్ అంటాం. సో ఇంప్రాపర్ లిఫ్టింగ్, సడన్ జర్కీ మూమెంట్స్, ఎక్సెస్ వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల దీంట్లో ప్రెషర్ ఇంక్రీజ్ అవుతాయి. దీంతోపాటు విటమిన్ డెఫిషియన్సీస్ కానీ, స్ట్రెస్ వల్ల కానీ మజిల్ స్పాజం ఇంకా బాగా పెరిగిపోతుంది. సో ఒక రీజన్గానే మనం జాగ్రత్తగా ఇవన్నీ పట్టించుకోకుండా ఉన్నాయేమనుకోండి, ఈ లైఫ్ స్టైల్ ప్యాకేజ్ లాగా ఇవన్నీ కలిసి మనను స్పైన్ డీజనరేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఒకవేళ ఈ సిగ్నల్స్ పర్సిస్టెంట్గా ఉన్నాయి, అప్పుడు దాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, ఏమేమి టెస్ట్లు చేస్తే మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది స్పైన్ డీజనరేషన్ దేనివల్ల వస్తుంది. సో ఆల్రెడీ అనుకున్నట్టు పెయిన్ పర్సిస్టెంట్గా అలానే ఉంటే ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుంటే మనకు ఖచ్చితంగా డిస్క్ బల్జ్ ఎంత ఉంది, నర్వ్ కంప్రెషన్ ఎంత ఉంది, స్పైన్ అలైన్మెంట్ ఎలా ఉందో అన్నీ మనకు ఖచ్చితంగా తెలుసు. దీంతోపాటు కొన్నిసార్లు ఎక్స్రే మనము ముందుకు వెనక్కి వంగి ఒకసారి ఎక్స్రే చూపిస్తాం. దీనివల్ల ఏం తెలుస్తుందంటే స్పైన్ ఇన్స్టెబిలిటీ ఏమైనా ఉందా, ఎముక ముందుకు వెనక్కు జరిగిందా ఏమైనా తెలుస్తుంది. ఇవి కాకుండా విటమిన్ లెవెల్స్, D3 లెవెల్స్, కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ చూసుకోవడానికి చేస్తాం. రిమెంబర్, ఎంఆర్ఐ భయపెడుతుంది, కానీ ఎంఆర్ఐ మనకు ఖచ్చితంగా డయాగ్నోసిస్ ఇస్తుంది. సో ఎంఆర్ఐకి భయపడి మీరు నెగ్లెక్ట్ చేసే కొద్దీ డిసీజ్ ప్రోగ్రెషన్ పెరుగుతూనే ఉంటుంది. ఎంఆర్ఐ నార్మల్గా ఉందండి అనుకోండి, యూ షుడ్ ఫీల్ హ్యాపీ. జస్ట్ మనం కాల్షియం, D3 డెఫిషియన్సీస్ తోటి కరెక్షన్ చేసుకుంటే సరిపోద్ది. ఎంఆర్ఐ చేయించుకోకుండా దాన్ని ప్రొలాంగ్ చేస్తూ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే డిస్క్ ప్రొలాప్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో మనకు ఒకవేళ తెలిసింది మనకు నడుము నొప్పి ఉంది, స్కాన్ చేసుకున్నాం, అప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి? సో ఆల్రెడీ చెప్పుకున్నట్టు 100 మంది పేషెంట్స్ని చూస్తే 90% మందికి ఓన్లీ కన్జర్వేటివ్ ట్రీట్మెంటే చేస్తాం. అంటే రెస్ట్ తీసుకోవడము, పోస్చర్ ట్రైనింగ్ చేయడము, ఫిజియోథెరపీ చేయడము, కోర్ స్ట్రెంథనింగ్ అండ్ వెయిట్ కంట్రోల్, ఇవన్నీ చేస్తే దిస్ ఈజ్ ద ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్. దీనికి మనం ఇంతకు మించి చేయాల్సిన 90% మందికి దీంతోటే తగ్గుతుంది. రెండో రకం వాళ్ళకు నొప్పి అప్పుడప్పుడు తగ్గుతుంది కానీ మళ్ళీ వస్తుంది, కానీ ఎంఆర్ఐ నార్మల్గా ఉందనుకోండి, చిన్న మనం ట్రాన్స్ఫార్మినల్ ఇంజెక్షన్ కానీ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ కానీ ఇస్తాం. దీంతో ఇమీడియట్గా రిలీఫ్ అయిపోతుంటుంది మనకు. ఈ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ ఎవరంటే నొప్పి ఎక్కువగా ఉంది కానీ స్కాన్ నార్మల్గా ఉంది, అన్నీ నార్మల్గా ఉన్నాయి, కానీ కొద్దిగా కంప్రెషన్ ఉంది, సర్జరీ కూడా అవసరం లేదన్న వాళ్ళకు మనకు ఇది ఇంజెక్షన్ ఇస్తాం. థర్డ్ ఆప్షన్, బాగా పర్సిస్టెంట్గా పెయిన్ ఉంది, ఎంఆర్ఐలో కూడా పెద్ద డిస్క్ ఉంది అంటే అప్పుడు సర్జరీకి వెళ్తాం. సర్జరీ అనగానే ముందు భయపడేది, అమ్మ సర్జరీ అంటే నడుముకి సర్జరీ చేస్తే లైఫ్ లాంగ్ లేవేమో, బెడ్ రిడన్ ఏమో అనుకుంటారు. సో మోడర్న్ స్పైన్ సర్జరీలో స్మాల్ కట్ విల్ గివ్ ఎ బిగ్ చేంజ్.
అంటే ఇంతకు ముందులా పెద్ద పెద్ద సర్జరీ చేసి బోన్ అంతా తీసేయాల్సిన భయం పడాల్సిన అవసరం ఏం లేదు. టుడే మనం చేసే సర్జరీస్ అన్ని ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ అంటాం. అంటే ఒక చిన్న ఇన్సిషన్ 1/2 ఇంచ్ కట్టిస్తాం అంతే. 1/2 ఇంచ్ కట్టించేసి కెమెరా పెట్టేసి దానిలోకి మనం డిస్క్ ఏదైతే ప్రొలాప్స్ ఉందో ఆ డిస్క్ వరకే తీసేస్తాం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దీని కొన్నిసార్లు మనం పెద్ద మొత్తం తీయాల్సిన అవసరం కూడా లేదు. లోకల్ అనస్థీషియా ఇచ్చేసి డిస్క్ ఒక 1 అవర్ 2 అవర్స్లో డిస్క్ తీసాక బై ఈవినింగ్ పేషెంట్ కెన్ వాక్, అండ్ కుదిరితే ఆ రోజు సాయంత్రమే ఇంటికి పంపిస్తాం దగ్గరలో ఉంటే, లేదంటే నెక్స్ట్ డే మార్నింగే పంపిస్తాం. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఏ డే కేర్ సర్జరీ లాగా అయిపోయింది. లాస్ట్ 4-5 ఇయర్స్లో మనం రెగ్యులర్గా ఈ ఎండోస్కోపిక్ సర్జరీస్ చేస్తూనే ఉన్నాము. 90% పేషెంట్స్ హ్యావ్ గుడ్ పెయిన్ రిలీఫ్, అంటే ఇమీడియట్గా తగ్గిపోయి ఇమీడియట్గా రిలీఫ్ అవుతూ ఉన్నారు. కాబట్టి స్పైన్ సర్జరీస్ ఇంత ముందులాగా ప్రీవియస్ జనరేషన్ లాగా స్పైన్ సర్జరీ చేస్తే లైఫ్ లాంగ్ మనం బెడ్ రిడన్ ఉండాల్సిన అవసరమే లేదు. టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయిపోయింది. ఎక్స్పీరియన్స్ తోటి చాలా డిఫరెన్స్ వస్తున్నాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు. స్పైన్ సర్జరీ చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్ రికవరీ ఉంటుంది. ఇన్స్టెబిలిటీ ఉందనుకోండి, ఎండోస్కోపిక్ డిస్కెక్టమీతో పాటు స్మాల్ కట్ ఇచ్చేసి మనం స్క్రూ రాడ్ వేసి బిగిస్తాం. సో ఓవరాల్గా మనకు స్పైన్ సర్జరీలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సర్జరీ గురించి మనం ఎప్పుడు భయపడద్దు. సర్జరీ అర్లీగా ఒకవేళ అవసరం ఉంటే అర్లీగా చేయించుకొని దాని తర్వాత రీహాబిలిటేషన్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఖచ్చితంగా పెట్టుకుంటే మనం ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ హ్యాపీగా అండ్ ఫాస్ట్గా ఉంటుంది. సింపుల్ రూల్స్ గుర్తుపెట్టుకోండి. డోంట్ బెండ్ సడన్లీ ఆర్ లిఫ్ట్ హెవీ వెయిట్స్ ఫర్ ఫస్ట్ 3 weeks. డూ ఎక్సర్సైజెస్ రెగ్యులర్లీ అండర్ గైడెన్స్. మెయింటైన్ కాల్షియం అండ్ విటమిన్ D3. స్లీప్ పోస్చర్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల పోస్చర్ ప్రాబ్లమ్స్ బాగా పెరుగుతున్నాయి. సో ఎవ్రీ 30 minutes లేవండి, స్ట్రెచ్ చేసుకోండి, ఐ స్క్రీన్ నుంచి కొద్దిగా దూరం పెట్టండి. రిమెంబర్, వన్స్ స్పైన్ హీల్స్ కరెక్ట్లీ యూ కెన్ లీవ్ పెయిన్ ఫ్రీ ఫర్ లైఫ్ లాంగ్.